ప్రస్తుతం మనము నాలేశ్వర్ గ్రామంలో ఉన్నాం. ఇక్కడ రైతు పంట పొలాన్ని ధ్వంసం చేసిన సంఘటన స్థలానికి వచ్చినాం. ప్రస్తుతం రైతుతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం పేరు సార్ మీ పేరు? పేరు కోటేశ్వరు సార్. మా పేరు కోటేశ్వరు. మాది నాలేశ్వరు. ఈ ఏరియా అంతా మా తాత ముత్తాల సంపాదించిన ప్రాపర్టీ గ్రామాల నుంచి. అయితే మేము గతం నుంచే సాగు చేసుకుంటున్నాము, ఇట్లనే పంటలు పండించుకుంటాము. ఇది కొంచెం పట్టలాంటి ఉన్నది, మళ్ళీ ఇందులో కొంచెం పెసరేసులు ఉన్నది. అందరూ ప్రజలలాగా మేము నాటుకుంటున్నాం, అందరిలాగా పని చేసుకుని పంట పండించుకుంటున్నాం. ఎన్ని ఎకరాలు వేసారు సార్ మీరు? ఒక 5-6 ఎకరాలు ఉంటుంది సార్. ఇది మిగతా ఏమైనా పడుతున్నది అటు, మిగతా అటు కొంత పట్టలని నాటుకుంటాము. ఇక్కడ గోదావరి ఉన్నది పక్కది. ఆ నీళ్ళు వస్తే ఆ నీళ్ళతో లూజ్ వాటర్తో మోటార్లకి ఎక్కించుకోకపోతాము. అయితే తింగిలి విలేజ్ వాళ్ళ వచ్చి మా పంట పెట్టిన పొలంని, నాటిన పొలం కోసుకొని 5 ఎకరాలు ఇవి మోటార్ ధ్వంసం చేసారు. పైపులన్నీ ధ్వంసం చేశారు. రవిదోర, కాంతరావు పేరు. అంటే వాళ్ళకి మీకు ఏమైనా కక్షలు ఏం లేదు, వాళ్ళకి మాకు కావాలని పక్క పల్లి, అది బార్డర్ కదా, అది ఆ బార్డర్ దాటేస్తారు. మాకు ఇక్కడ దేవుళ్ళు ఉన్నాయి అనుకుంటా, ఇది మా దేవుళ్ళదో అనుకుంటా. మమ్మల్ని బెదిరిస్తున్నారు. కొంచెం మంది మాకు పడడానికి నాలేశ్వర్ల వ్యక్తులు కూడా ఉంటారు కొందరు. వాళ్ళ కుమ్మక్కయి మమ్మల్ని అటాక్ చేసి బెదిరించి ఎన్ని గంటలకు సుమారుగా రాత్రి 11 అయింది సార్. ఇది 11 గంటల నుంచి చాలు చేసారు. వచ్చేసారి చూసేదాకంటే అంత లైట్లు పెట్టుకొని నిలబడ్డారు. కత్తులు కట్టర్ల లెక్క పెట్టుకొని ఆడవాళ్ళ గన్మెల లెక్క వస్తే చంపేస్తామని. ఎంతమంది ఉన్నారు సుమారు? దగ్గర 7-8 మంది 10 మంది దాకా ఉన్నారు. అంటే ఇప్పుడే జరిగిందా, ఇంతకు ముందు జరిగిందా ఈ సంఘటన? ఇట్లనే దొంగతండ కోసుకపోయారు. ఎస్ఐ సార్ కూడా ఒకసారి బెదిరించాడు వాళ్ళ పోవద్దని, మధ్యలో బంద్ చేసారు. మళ్ళీ ఇప్పుడు చాలా అయింది, మళ్ళీ చాలా చేసారు. కంప్లైంట్ ఇచ్చినా ఈ అధికారి కూడా మాకు రెస్పాన్స్ ఇస్తలేడు. మండల చుట్టూ ఇటు పోలీసు చుట్టూ తిరుగుతున్నాం, కానీ మాకు ఎక్కడ న్యాయం చేస్తారు. ఇప్పుడు మీకేం న్యాయం కావాలనుకుంటున్నారు మీరు? మా భూమి మాకు కావాలా, మా పంట మాకు ఇయ్యాలా. వాళ్ళు ఎక్కడ కోసిరు, ఆడబెట్టిరు, వాళ్ళు మొత్తం ఎత్తుకపోయారు. మా పంట మాకు ఇప్పించే ప్రయత్నం చేయదు. అందరి దయవల్ల, అధికారుల దయవల్ల కూడా మాకు రక్షిస్తే మేము ప్రస్తుతం మనము దృశ్యాలను లైవ్లో చూస్తున్నాము. రైతు పంట చేనులోని దౌర్జన్యంగా రాత్రి 11 గంటలకు అక్రమంగా కోసుకుపోయిన తుంగిని విడిసి పైన రైతు కోటేశ్వరరావు గారు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. నవీపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇది 2వ ఘటన. మరి అధికారులు ఏం చేస్తారనేది వేచి చూద్దాం. అలాగే రైతులు కష్టపడి పండించుకున్న పంటల్ని కూడా విడిసి అక్రమ ఆగడాలకు అంతు పొంతు లేకుండా పోయింది. దీనిపైన సిపిఆర్ కూడా స్పందించి న్యాయం